హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 33ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్లీ నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మంత్రవలి అని రిమూవ్ చేయాలి అని ట్రై చేస్తే షిన్షీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, సో అది కాకుండా వేరే ఏమైనా దారుందా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి అనేసి లోపలికి వెళ్లి అంతా వెతుకుతూ ఉంది. అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో నుండి ఒక పెయింటింగ్ ని తీసే షిన్షీ ఆ కొండ మీద నుండి పడే రాళ్ళన్నిటిని కంట్రోల్ చేసి ఉంటాడు. ఇందులో వేరే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనేసి షెన్లీ ఇంకొక పెయింటింగ్ ని తీసి చూస్తూ ఉంది. ఆ పెయింటింగ్ గోల్డ్ కలర్ లో మెరుస్తూ ఉంది. ఇదేంటి ఈ మెరుపు కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుందే అనేసి షెన్లీ దాన్నే చూస్తూ ఉంది. కానీ అంతలో ఆ మెరుపు షెన్లీని అందులోపలికి లాగుతూ ఉంది. ఇదేంటి అనేసి షెన్లీ దాని లోపలికి వెళ్లి చూస్తూ ఉంది. లోపల షెన్లీకి మాస్టర్ కనపడుతూ ఉన్నారు. ఇప్పుడెందుకు అందులో స్వర్గరానికి కనిపించారు అనేసి షెన్లీ ఏదో థింక్ చేస్తూ ఉంది. ఈ పెయింటింగ్ లో ఉండే ఈ గోల్డ్ కలర్ మెరుపు మనకి వేరే ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అనేసి ఇంకొక పెయింటింగ్ ని తీసి ఆ గోల్డ్ కలర్ మీద పెట్టి చూస్తూ ఉంది. ఆ పెయింటింగ్ లో వేరే ఏదో మెమరీ ఉన్నట్టు ఉంది. ఆ పెయింటింగ్ షెన్లీకి ఇంకొక మెమరీని చూపిస్తూ ఉంది. అందులో షెన్లీ ఎగురుకుంటూ వెళ్లి పవిత్ర స్వర్గంలో ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తున్న షిన్షీని చూస్తూ ఉంది. తనతో ఉన్న రిమైనింగ్ గార్డ్స్ అంతా తనని వదిలేసి వెళ్లిపోయారు అనేసి ఆ బాధతో వైన్ తాగుతూ కూర్చొని ఉన్నాడు. అసలు అక్కడ ఒంటరిగా ఉండలేక బాధపడుతూ ఉన్నాడు. పగిలిపోయిన గాజు మీద నడుస్తూ నాకిక్కడ బాగా చలిగా ఉంది అనేసి భూలోకానికి వెళ్లిపోతున్నాడు. అక్కడ భూలోకానికి వెళ్లి అక్కడ ఒక మనిషిగా పుట్టి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేసి చూస్తూ ఉన్నాడు. అప్పుడు షిన్షీ ఒక చిన్న బాబులాగా పుట్టి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పెరిగి పెద్దయి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి పేరెంట్స్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి పేరెంట్స్ కూడా చనిపోతున్నారు. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది. ఇలా అందరూ చనిపోతూ ఉన్నారు. మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మన ప్రయాణం ఎండయ్యే వరకు మనం ఎవరో ఒకరిని మీట్ అవుతూనే ఉంటాము. పుట్టేటప్పుడు ఏమీ లేకుండానే పుడతాము, అలానే చనిపోయేటప్పుడు కూడా ఏమీ లేకుండానే వెళ్తాము. ఇదే జీవితం అంటే అందరి లైఫ్ ఇలానే ఉంటుందేమో అనేసి షిన్షీ దిగులుగా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చి ఆ ఇంటినే చూస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక లైఫా అనేసి షిన్షీ చిరాకు పడుతూ ఉన్నాడు. మళ్ళీ పవిత్ర స్వర్గానికి వెళ్లిపోతున్నాడు. ఇలాంటి లైఫ్ మనకు అవసరమా, నేనెందుకు ఈ 7 లోకాల్ని కాపాడాలి అనేసి బాధపడుతూ కింద పడిపోతూ ఉన్నాడు. షెన్లీ ఇదంతా ఇప్పుడు చూస్తూ షిన్షీ ఎన్ని కష్టాలు అనుభవించాడో అనేసి ఇంకొక పెయింటింగ్ ని ఓపెన్ చేసి చూద్దామనేసి ఓపెన్ చేస్తూ ఉంది. అప్పుడు షెన్లీ చేతికి పేపర్ గీసుకుని బ్లడ్ వస్తూ ఉంది. ఆ బ్లడ్ ఆ పెయింటింగ్ మీద పడగానే ఆ పెయింటింగ్ నుండి ఇంకా ఎక్కువగా షైనింగ్ వస్తూ ఉంది. అప్పుడు అది షెన్లీకి ఒక స్పెషల్ మెమరీని చూపిస్తూ ఉంది. షెన్లీని ఒక 1000 సంవత్సరాల ముందుకి తీసుకుని వెళ్లిపోతుంది. అందులో లూమింగ్ అదే మూఫాంగ్ వాళ్ళ నాన్నని చూపిస్తూ ఉన్నారు. ఇతను ఇంతకు ముందు కింద స్వర్గానికి రాజంట. పక్కనే అతని స్టూడెంట్ ఒక అమ్మాయి నిలబడుకొనుంది. ఆ అమ్మాయి పేరు లియూ. ఇప్పుడు లూమింగ్ లియూతో మనం ఇంకా చీమైలని బాగా డెవలప్ చేయాలి. చీమైలన్నిటినీ ట్రైన్ చేయడానికి ఒక పర్సన్ ని క్రియేట్ చేయాలి. ఆ పర్సన్ చీమైలన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. మనం అతన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాంటి పర్సన్ ని క్రియేట్ చేయాలి. నీకేమైనా ఐడియా ఉందా అనేసి లూమింగ్ అడుగుతూ ఉంటే లియూ వెంటనే నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఫీనిక్స్ పక్షి రెక్కని యూజ్ చేసి చెయ్యొచ్చు అనేసి లియూ అంటూ ఉంటే ఫీనిక్స్ పక్షి రెక్క నా దగ్గర ఉంది అనేసి దాన్ని రప్పించి దాన్ని నిప్పుల్లో వేసి దానికి ఇంకా ఎక్కువ ఫైర్ పవర్ ని ఇస్తూ ఉంటే అక్కడి నుండి ఏదో పవర్ వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అప్పుడు అందులో నుండి ఒక మనిషి బయటకు వస్తున్నాడు. లూమింగ్ లియూ ఇద్దరూ కలిసి అతన్నే చూస్తూ ఉన్నారు. అప్పుడు అతను చాలా పవర్ఫుల్ గా మారుతూ ఉన్నాడు. అతని దగ్గర నుండి చాలా పవర్స్ వస్తున్నాయి. అతనిప్పుడు బయటకు వచ్చి లియూ గొంతు పట్టుకుని పిసుకుతూ ఉన్నాడు. లియూ వెంటనే ఏం లేదు నిన్నెవ్వరూ ఏమీ చెయ్యరు, నువ్వు కాస్త కూల్ అవ్వు అని అంటూ ఉంటే అతను లియూని చూసి కూల్ అవుతూ కాసేపటి తర్వాత నార్మల్ అయిపోతున్నాడు. లియూ దగ్గరికి వచ్చి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వాడికి ఏమనిపించిందో ఏమో కానీ వెళ్లి లియూ ఒళ్ళో పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. లూమింగ్ లియూ దగ్గరికి వచ్చి ఏంటిది ఇంత పవర్ఫుల్ పర్సన్నా, పైగా మనిషి రూపంలో పుట్టాడు, చీమైలన్నిటినీ ఇతను హ్యాండిల్ చేసుకుంటాడు, ఇతన్ని మనం కంట్రోల్లో ఉంచుకుందాము, ఇతనికి అన్ని నేర్పించి చీమైలన్నిటినీ కంట్రోల్ చేయగలిగేలాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొనిరా, వీడికి ఏం పేరు పెట్టాలో నువ్వే డిసైడ్ చేసుకొని అంటూ ఉంటే లియూ వెంటనే తన ఒడిలో పడుకొనున్న అతనికి ఫెంగ్లే అని పేరు పెడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేసి షెన్లీ చూడబోయే లోపే ఆదిదేవుడు అక్కడికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంకా చూడలేము, మనం సీక్రెట్ గా ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నామనేసి షిన్షీకి తెలిస్తే ఆ దారిని కూడా క్లోజ్ చేసేస్తాడు అనుకొని షెన్లీ షిన్షీ దగ్గర కాస్త
బాగా క్లోజ్ గా మాట్లాడి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ వేసుకుందాము అనేసి అనుకుంటూ ఉంది. షిన్షి లోపలికి వస్తూ ఉన్నాడు. నేను వచ్చేసాను అని అంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. అది అర్థమవుతుంది అనేసి షెన్లీ అంటూ ఉంది. షిన్షి వెంటనే ఒక టీ టేబుల్ ని రప్పించి షెన్లీ రా టీ తాగుదామని పిలుస్తూ ఉన్నాడు. షెన్లీ వెంటనే నన్ను త్వరగా ఇక్కడ నుండి పంపించేయండి, నేను నా లోకానికి వెళ్ళాలి, కింద స్వర్గానికి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఏమి టీ బాలేదా లేక బాగా వేడిగా ఉందా అని షిన్షి అడుగుతున్నాడు. నేను నీ దగ్గర ఒక మ్యాటర్ చెప్పాలి షెన్లీ అనేసి, అసలు నన్నెందుకు ఆదిదేవుడుగా పుట్టించారు, నేనెందుకు 7 లోకాల్ని కాపాడాలి, నేనే ఎందుకు ఇలా చెయ్యాలి, ఓకే నన్ను పుట్టించిన ఈ ప్రకృతి నాకు రాతి గుండెనిచ్చుండొచ్చు కదా, అందరిలాగా మాకెందుకు నార్మల్ హార్ట్ ని ఇవ్వడము, ప్రకృతి అన్ని తెలిసి కావాలని ఇలా చేస్తుందా, లేక ప్రకృతి నిజంగానే నేను ఈ 7 లోకాల్ని కాపాడాలని అనుకుంటుందా, ఒకవేళ ఈ 7 లోకాల్ని కాపాడాలి అని అనుకుని ఉంటే ఒక రాతి గుండెలాగా ఎవరిని ప్రేమించిన హృదయాన్ని మాకిచ్చుండొచ్చు కదా, నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఇంతకు ముందున్న గాడ్స్ అందరము వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము, కానీ నాకు ఇప్పటి వరకు వాటికి ఎలాంటి సమాధానం దొరకలేదు అనేసి షిన్షి అంటూ ఉంటే షెన్లీ వెంటనే మీరొక ఆదిదేవుడు, పైగా మీరు మాత్రమే చిట్ట చివరి ఆదిదేవుడు అని అంటూ ఉంది. ఇలాంటి డైలాగ్స్ చాలా విన్నాను షెన్లీ, నువ్వు కూడా సేమ్ డైలాగ్స్ చెప్పకు అని అంటూ ఉన్నాడు. లేదు నేను దాని గురించి మాట్లాడడం లేదు, మీరు ఇక్కడున్న వాళ్ళందరికీ ఆదిదేవుడు, కానీ నాకు అనేసి ఒంటరిగా భూలోకంలో ఉన్న షిన్షి గురించి థింక్ చేస్తూ మీరు ఒంటరిగా జీవిస్తున్న ఒక నార్మల్ హ్యూమన్, అవును మీరెందుకు ఈ 7 లోకాల్ని కాపాడాలి అనేసి నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అదంతా పక్కన పెట్టేద్దాము, ఇప్పుడు ఈ టీని పక్కన పెట్టేసి నాకు ఒక మంచి వైన్ ని తీసుకొని రండి, మనం ఇద్దరం కలిసి వైన్ తాగుదాము, మనం ఇంకా కొన్ని రోజులే కలిసి ఉండబోతున్నాము, ఈ రోజు వైన్ తాగితే తప్పేముంది, మనకి దొరికిన టైం ని యూటిలైజ్ చేసుకుందామని షెన్లీ అంటూ ఉంటే షిన్షి వెంటనే ఆ ప్లేస్ కి వైన్ ని రప్పిస్తూ ఉన్నాడు. వైన్ ని రప్పించగానే ప్రకృతి ఉరుములు మెరుపులతో అక్కడున్న ప్లేస్ అంతా అదురుతూ ఉంది. కానీ అదంతా పట్టించుకోకుండా షెన్లీ షిన్షి ఇద్దరు కలిసి వైన్ తాగుతూ ఉన్నారు. షెన్లీ వెంటనే పైకి లేచి ప్రకృతి నీకు కాస్త కూడా జాలి లేదా, కనీసం వైన్ కూడా తాగనివ్వవా, నువ్వు అసలు బాగుండవు అనేసి చేతిలో ఉన్న వైన్ కప్ ని విసిరి కొడుతూ ఉంటే అది అలానే ఆకాశంలోకి వెళ్లిపోతూ ఉంది. షెన్లీ దాన్నే చూస్తూ ఉంది, అసలు అక్కడేం జరుగుతుంది అనేసి. ఇక్కడేమో ఇంకొక పక్క స్వర్గరాజు రాణి అందరూ కలిసి మనం ఆదిదేవుడు ఎక్కడున్నారో సెర్చ్ చేద్దామా అనేసి వెతుకుతూ ఉంటే భయంకరంగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంది. ఇక్కడేదో ఘోరం జరుగుతుంది, ఇంకెలా జరగకూడదు, కన్ఫామ్ గా ఆదిదేవుడు గారే ఏదో చేసినట్టు ఉన్నారు అనేసి రాజుగారు భయపడిపోతూ ఉన్నారు. అక్కడ వస్తున్న ఉరుములు మెరుపులు షిన్షిని అటాక్ చేస్తూ ఉంది. షెన్లీ వెంటనే నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా, నిన్ను తిట్టకూడదా, తిట్టాము అనేసి ఆదిదేవుడిని అటాక్ చేస్తావా, నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనేసి షెన్లీ అరుస్తూ ఉంటే షిన్షి కూడా షెన్లీతో కలిసి ప్రకృతిని తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు షిన్షి ఒక పెద్ద పవర్ ని రప్పించి దాన్ని ప్రకృతి వైపుకి విసిరి కొడుతూ ఉన్నాడు. వెంటనే ఆకాశం సైలెంట్ అయిపోతూ ఉంది. షెన్లీ షిన్షిని చూసి నవ్వుతూ ఉంది. షిన్షి నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి, నాకు మీరంటే చాలా ఇష్టం, కానీ నేను ఇప్పుడు బయటకు వెళ్లి తీరాలి, నన్ను వెళ్ళనిస్తారా అనేసి అడుగుతూ ఉంటే షిన్షి వెంటనే షెన్లీని పట్టుకుని నువ్వేం చెప్పినా సరే నేను నిన్ను ఇక్కడి నుండి పంపించను అని అంటూ ఉన్నాడు. ఏం చేసినా పంపించరా అనేసి షెన్లీ అడుగుతూ ఉంటే అవును నువ్వేం చేసినా నేను నిన్ను ఇక్కడి నుంచి పంపించను అనేసి షిన్షి అంటూ ఉన్నాడు. షెన్లీ వెంటనే సరే ఓకే మనం ఇద్దరం ఫైట్ చేసి తేల్చుకుందాము అని అంటూ ఉంది. సరే ఓకే అనేసి ఆదిదేవుడు ఒక ఆయుధాన్ని రప్పించి దాన్ని షెన్లీకి ఇస్తున్నాడు. ఇదిగో నన్ను అటాక్ చెయ్యు, నన్ను చంపితే గాని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేవు అని షిన్షి అంటూ ఉంటే షెన్లీ వెంటనే షిన్షిని అటాక్ చేసి వెనకాల నుండి అటాక్ చేసేలాగా ఒక కత్తిని సెట్ చేసి పెడుతుంది. కానీ తన అటాక్ చేయలేదు కదా, షెన్లీ తనని తను కంట్రోల్ చేసుకుని ఆ కత్తిని మాయం చేసేస్తుంది. షిన్షి వెంటనే నాకు బాగా తెలుసు నువ్వు నన్ను అటాక్ చేయలేవు అని, అందువల్ల నువ్వు కూడా ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేవు, నాతో రా నేను నీకేమైనా కుక్ చేసి పెడతాను అని అంటూ ఉంటే వెళ్లి తగలడు అనేసి షెన్లీ షిన్షిని తరుముతూ ఉంది. ఇక్కడేమో భూలోకంలో ఉన్న ఫూరంగ్ ఆ రాళ్ళు ఎక్కడెక్కడ పడ్డాయి అనేసి వాటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఆ ప్లేస్ ఏంటి అంటే ఫూషంగ్ మూఫంగ్ ఉంటున్నారు కదా, ఆ ప్లేస్ నే. ఫూరంగ్ లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఏంట్రా ఇది ఇంత పెద్ద రాయి పడిపోయింది, పైగా దాని చుట్టూ ఏదో మంత్రవలయం ఉంది, ఇదేమై ఉంటుంది, ఇక్కడ మనుషులు ఎవరూ లేరా అనేసి చూస్తూ ఉన్నాడు. అప్పుడక్కడ మూఫంగ్ మైకంలో ఉండడాన్ని గమనిస్తున్నాడు. అరే ఇది మూఫంగ్ కదా, వీడేంటి ఇక్కడున్నాడు, వీడు షెన్లీని చీట్ చేసి చెడ్డ వ్యక్తులతో చేతులు కలిపేశాడు అనేసి అందరూ అంటూ ఉన్నారు. ఇప్పుడేం చేయాలని థింక్ చేసేసి రే మూఫంగ్ మూఫంగ్ అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫూరాంగ్ భూలోకంలో ఉన్నప్పుడు మూఫంగ్ ని బాగా టార్చర్ పెట్టాడు కదా, ఆ క్లోజ్నెస్ తోనే ఇప్పుడు ఇలా పిలుస్తూ ఉన్నాడు. ఇతన్ని చూస్తే చెడ్డ వ్యక్తిలాగా నాకు అనిపించడం లేదు అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు.
అప్పుడు కరెక్ట్ గా మోఫాంగ్ బాడీలో ఉంటున్న ఫూషాంగ్ బయటకు వచ్చి ఫూరాంగ్ గొంతు పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు. నువ్వే వాంటెడ్ గా నా దగ్గరికి వచ్చి ఇరుక్కున్నావు, నేను ఇక్కడే చంపి పాతి పెట్టేసి నీ ద్వారా నేను ఈ మంత్రవలయాన్ని రిమూవ్ చేసేసి నేను ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాను అని అంటూ ఉన్నాడు. ఫూరాంగ్ వెంటనే తన పవర్ ని యూజ్ చేసి ఫూషాంగ్ ని కొడుతూ ఉన్నాడు. అప్పుడు నిజంగానే మోఫాంగ్ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఫూరాంగ్, నువ్వు ఇక్కడ నుండి పారిపోరా అని మోఫాంగ్ అంటున్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అదే చేయబోతున్నానురా అనేసి ఆ మంత్రవలయం నుండి బయటకు వచ్చేసి ఏమైంది, కన్ఫామ్ గా ఇందులో ఏదో మ్యాటర్ దాగున్నట్టు ఉంది అనేసి తన దగ్గర ఏదో టాబ్లెట్స్ ఉన్నట్టు ఉన్నాయి, దాన్ని తీసుకుని వెళ్లి మోఫాంగ్ నోట్లో వేసేసి దీన్ని తిన్న తర్వాత కూడా నువ్వు నన్ను కొట్టావు అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉన్నాడు. కరెక్ట్ గా అప్పుడు అక్కడ ఉన్న మంత్రవలయము ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతూ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కావడం లేదు అనేసి ఫూరాంగ్ అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో షిన్షి చాలా ఐటమ్స్ ని ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్లిపోయినట్టు ఉన్నాడు. ఫుడ్ మ్యాటర్ లో షిన్షిని ఎవరు మించిపోలేరు అని అంటూ ఉంది. అంతలో అక్కడ ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. అది మనకేదో ఒక పెద్ద మ్యాటర్ ని చూపిస్తూ ఉంది. కానీ ఆ పెయింటింగ్ మనకెందుకు అదంతా చూపిస్తుంది అనేసి మళ్ళీ అక్కడికి వెళ్లి షెన్లీ ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు అది ఇంకొక మెమరీని చూపిస్తూ ఉంది. ఆ లియు ఉనింది కదా, తను ఫెంగ్లేని పక్కన పడుకోబెట్టుకుని తింటూ ఉంది. అప్పుడు ఫెంగ్లే సడన్ గా నిద్రలేస్తున్నాడు. లియు వెంటనే నువ్వేం భయపడకు, ఇది నేనే అని అంటూ ఉంటే ఫెంగ్లేకి లియు మాత్రమే బాగా నచ్చినట్టు ఉంది. లియు దగ్గరికి వచ్చి టచ్ చేసి చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. నువ్వేం భయపడకు, ఇదిగో ఈ టీ తాగు అనేసి టీను తాగిపిస్తూ ఉంది. నువ్వేం టెన్షన్ పడుకు అని లియు అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఉన్న స్వర్గరాణి అప్పుడు జస్ట్ ఒక మాస్టర్ అనుకుంటా తన అక్కడికి వస్తూ ఉన్నారు. లియు వెంటనే అక్క అని అంటూ ఉంది. ఇదేంటి చీమైనా ఇలా మనిషి రూపంలో సృష్టించారా, మీరు మారరా అనేసి మాస్టర్ అడుగుతూ ఉంటే వెంటనే ఫెంగ్లే తనతో గొడవ పడ్డానికి వెళ్తున్నాడు. అంతలో లియు అతన్ని పట్టుకుని ఏం లేదు నీకేం కాదు, తన మన మనిషే అని అతన్ని కూల్ చేస్తూ ఉంది. ఫెంగ్లే దూరంగా వెళ్లి కూర్చుంటున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అనేసి మాస్టర్ అతని దగ్గరికి వెళ్తూ ఉంటే ఫెంగ్లే వెంటనే మాస్టర్ మీద ఉమ్మేసేస్తున్నాడు. మాస్టర్ దాన్ని తట్టుకోలేకపోతూ ఉంది. నా మీదే ఉమ్మేసేస్తావా అనేసి చెప్పు తీసుకుని కొట్టడానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఫెంగ్లే మళ్ళీ ఉమ్మేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరిని కూల్ చేయలేక లియు నానా అవస్థలు పడుతూ ఉంది. మాస్టర్ కూడా వాడి మీద ఉమ్మేసేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎంత ఘోరాలు జరుగుతుంది, మీరు ఎలాంటి పర్సన్ ని క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము అనేసి లూమింగ్ అంటున్నాడు. కానీ ఇవన్నీ వాడు షెల్ఫిష్నెస్ కోసమే తయారు చేస్తున్నాడు అనేసి మాస్టర్ అంటూ ఉంటే మీరేం బాధపడకండి అక్క, నేను ఫెంగ్లేకి మంచిది మాత్రమే నేర్పిస్తాను, వాడిని చెడ్డవాడుగా మార్చను అనేసి లియు అంటూ ఉంది. ఏమైనా చేసుకోండి అనేసి మాస్టర్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. లియు ఫెంగ్లే దగ్గరికి వెళ్లి నువ్వు త్వరగా ఎదగాలి, ఒక మంచివాడిలాగా తయారవ్వాలి, ఈ లోకంలో ఉండే మంచిని మాత్రమే నువ్వు చూడాలి, చూసి నేర్చుకోవాలి అనేసి అతని తలని నిమురుతూ ఉంటే అతను లియు దగ్గర చిన్న కుక్క పిల్లలాగా అయిపోతూ ఉన్నాడు. ఇదంతా ఇప్పుడు షెన్లీ చూస్తూ ఉంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉంది. ఫెంగ్లే ధ్యానం చేయడం అంతా నేర్చుకుంటున్నాడు. అది మాత్రమే కాకుండా తనకి మాట్లాడడం కూడా వచ్చేస్తుంది. అతను ధ్యానం చేస్తూ అందులో అక్కడున్న ప్లేసెస్ కంతా వెళ్లి చూస్తూ ఉంటే అప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఆడుకుంటూ ఉంటున్నారు. పచ్చని పంటలు తోటలు అంతా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్లేసెస్ చాలా అందంగా ఉన్నాయి అనేసి ఫెంగ్లే డైరెక్ట్ గా లియు దగ్గరికి వచ్చేస్తున్నాడు. వచ్చి ఈ లోకం చాలా అందంగా ఉంది తెలుసా అని అంటూ ఉంటే అవును అందంగానే ఉంటుంది అనేసి లియు అంటూ ఉంది. అతన్ని బయటకు తీసుకొని వచ్చి ఇక్కడ చెట్టు చేమ అన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ పెరిగి పెద్దవి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, అలానే మనుషులు పుట్టి పెరగడానికి కూడా చాలా టైం పడుతుంది, అందువల్ల వాళ్ళని మనం అంతం చేయకూడదు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంత అందమైన వాటిని ఎవరైనా అంతం చేస్తారా అనేసి లియు అడుగుతూ ఉంటే ఫెంగ్లేకి తెలిసిందంతా లియు మాత్రమే. నేను ఈ లోకాన్ని అంతం చేస్తే నీకేమైనా ఆపద వస్తుందా అని అడుగుతున్నాడు. అవును అని లియు అంటూ ఉంది. నేను నీకేమీ కానివ్వను, అందువల్ల నేను ఈ లోకానికి ఏమీ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. నేను ఇందాక ధ్యానంలో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళంతా మసాజ్ చేసుకుంటూ ఉన్నారు, నేను నీకు అలా చేస్తాను అనేసి ఫెంగ్లే లియుకి మసాజ్ చేస్తూ ఉంటే లియు ఫెంగ్లే అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోతూ ఉంది. ఇప్పటి వరకు నీలాంటి మంచివాడిని నేను చూడలేదు, నువ్వెలా ఒక చీమయ్య అవ్వబోతున్నావు అనేసి లియు థింక్ చేస్తూ ఉంటే ఫెంగ్లే లియు నుదుటి మీద కిస్ చేస్తున్నాడు. ఇదంతా మనకెందుకు చూపిస్తున్నారు అనేసి షెన్లీ థింక్ చేస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.